Praise the Lord. Greetings in the name of Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నేను శుభములు తెలుపుతున్నాను. అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు ది వర్డ్ ఫీస్ట్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశంను ఉపయోగించుకుంటూ ఈ యొక్క గొప్ప దేవుని ఆరాధిద్దాము, గణపరుద్దాము. మన జీవితాల్లో ఈ దేవుడు ఎన్నో గొప్ప కార్యములు ఇప్పటికే చేస్తూ ఉన్నాడు కూడా. వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ఎంతో గణపరచడానికి మనం ప్రయత్నిద్దాం. ఈరోజు ఈ యొక్క లైవ్ సర్వీస్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప అద్భుతమును పొందుకొని ఈరోజు తమ జీవితాల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్తారని చెప్పి నేను నమ్ముచున్నాను. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రతి దానిలో కూడా నడిపిస్తాడని నమ్ముచు ఈరోజు ముందుకు వెళ్దాం. సో చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనములు దేవా. ఈ గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు తండ్రి. లోకమంతా లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా తండ్రి నేను నీ సంఘమునకు, నీ వాక్యమునకు మాత్రం లాక్డౌన్ లేకుండా నువ్వు చేసినందుకే నీకు వందనములు. ఇంతకుముందు ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో కూడుకుని అక్కడ ఒక సంఘంగా కూడుకునే మేము ఈరోజు తండ్రి మా ప్రతి ఒక్క ఇంటిని ఒక సంఘంగా, మా ప్రతి ఒక్క శరీరమును నీ యొక్క ఆలయంగా చేసుకునే తండ్రి ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే నీకు వందనములు. ఈ లాక్డౌన్ సీజన్లో కూడా మాకు కావాల్సిన ప్రతి దిన ఆహారాన్ని మాకు అందిస్తున్నందుకే నీకు వందనములు చెల్లిస్తూ ఈ సర్వీస్ అంతటిని నీ చేతికి అర్పిస్తూ దేవా, నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలిగినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో లెట్స్ వర్షిప్ అవర్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనములు, యేసయ్యా నీకే స్తోత్రము. ఈ యొక్క చిన్న పాటను మనం పాడుకునే దేవునికి ఈ సర్వీస్లోకి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై నానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా.
జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు మనకు దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప సమయాన్ని మనం దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని కూడా విని మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను మనకు ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలిగినట్లుగా ఆయన కోసం వాడుకొని ఈరోజు ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాము. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ జంప్ ఇన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన యొక్క మాటలను చదువుతున్నాము. ఆయన యొక్క మాటలను చదువుకొని ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఏ విధంగా మన దేవుడు మనతో ఈ లాక్డౌన్ సీజన్లో కూడా ఏ విధంగా మనతో నడుస్తున్నాడో మనం తెలుసుకొని ఆయన చూపిస్తున్న యొక్క అద్భుతమైన ప్రేమను, ఆయన చూపిస్తున్న అద్భుతమైన కృపను మనం తెలుసుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనం ఎక్కడైతే ఓడిపోయి ఉన్నామో, మనం ఎక్కడైతే బలహీనపడి ఉన్నామో, మనం ఎక్కడైతే ఇది నా వల్ల కాదు అని చెప్పి విడిచిపెట్టేసి ఉన్నామో, ఇంక ఇది నా జీవితంలో మారదు, ఇంకా నా జీవితంలో నేను స్వస్థపడను, ఇంకా నా జీవితంలో నేను ఈ యొక్క సమృద్ధులను కడుగు వేయలేను, ఇంకా నా జీవితంలో నేను పరిశుద్ధంగా జీవించలేను, ఈ బలహీనతలను విడిచిపెట్టలేనని నువ్వు కాంప్రమైజ్ అయిపోయి బ్రతికిపోయిన ఈ యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా కార్యములు చేయాలనుకుంటున్నాడో, ఏ విధంగా ఆయన యొక్క కృపను నీ జీవితంలో ఈరోజు చూపించాలనుకుంటున్నాడో, ఏ విధంగా నువ్వు ఓడిపోయిన స్థానంలోనే, నువ్వు పడిపోయిన స్థానంలోనే, నువ్వు అవమానం పొందిన స్థానంలోనే దేవుడు ఏ విధంగా ఈరోజు నేను హెచ్చించాలనుకుంటున్నాడో ఈరోజు మనం వాక్యం ద్వారా చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఐ హోప్ నేను ఈరోజు నమ్ముచున్నాను. ఈరోజు ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో, ఎవరికైతే ఈ వాక్యం అందుతుందో, ఈ వాక్యం మీ దగ్గరకు వచ్చిన వెంటనే మీ జీవితంలో మీరు మార్పును గమనించడం అనేది నేను నమ్ముచున్నాను. దేవుడు ఇటువంటి గొప్ప కార్యంలో మన జీవితంలో చేయడానికి మొదలుపెట్టి ఉన్నాడు. ఆయన వాక్యం వచ్చిన వెంటనే వెలుగు వస్తుందంట. ఆయన మాట ఎక్కడైతే పలుకుతారో అక్కడ వెలుగు వస్తుందంట. అది ఎంత చీకటి ఉన్నప్పటికీ, ఎంత అంధకారమైన స్థలమైనప్పటికీ, ఎంత లోతు ప్రదేశంలో నువ్వు ఉన్నప్పటికీ, ఎప్పుడైతే దేవుని వాక్యము నీ దగ్గరకు వస్తుందో, దేవుని వాక్యము నిన్ను తాకుతుందో, దేవుని వాక్యము నిన్ను చేరుతుందో, నీకు వెలుగు కలుగుతుందంట. ఈరోజు మనం చూస్తున్నాము, ఈ యొక్క కరోనా వైరస్ వల్ల లోకమంతా లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా మన దేవుని యొక్క మాటలకి లాక్డౌన్ లేదు. మన దేవుడు మన హృదయంతో మాట్లాడుతున్న తన కృపకి లాక్డౌన్ లేదు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నాడు. లోకమంతా షట్ డౌన్ అయిపోయింది, లోకమంతా లాక్డౌన్ అయిపోయింది. ఏది కదలని పరిస్థితుల్లో కూడా దేవుడు తన వాక్కుని మాత్రం మనకు వినిపించకుండా ఆపట్లేదు. ఎవరైతే నెగ్లెక్ట్ చేసిన దాన్ని దేవుడు ఉపయోగించుకొని ఈరోజు మన యొక్క గొప్ప మహిమ కొరకు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఈ సోషల్ నెట్వర్క్ని, ఈ డిజిటల్ ఛానల్స్ని ఎవరైతే అపోజ్ చేశారో ఈరోజు అదే దేవుడు ఉపయోగించుకొని గొప్ప రివైవల్ రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అనేక వేల మంది ఈరోజు మనం ఈ యొక్క సోషల్ నెట్వర్కింగ్లో దేవుని నామాన్ని ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మై ఫ్రెండ్, ఈరోజు ఈ యొక్క వాక్యం నీకు గొప్ప వెలుగునిస్తుంది, గొప్ప ధైర్యంనిస్తుంది, విశ్వాసమునిస్తుంది, దేవుని ప్రేమను ఎరిగేలాగా చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇంతకుముందు మనం అందరం కూడా ఒక ప్లేస్లో కూర్చొని ప్రార్థించుకుని, ఒక ప్లేస్కి వెళ్ళి ప్రార్థించి అది సంఘంగా భావించేటప్పుడు దేవుడు దాన్ని కంప్లీట్గా చేంజ్ చేసి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటిని కూడా ఒక సంఘంగా మార్చాడు. ప్రతి ఒక్కని శరీరంను కూడా దేవుని ఆలయంగా మార్చివేసి ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని ఈరోజు మన జీవితంలో మనం కలిగి ఉన్నాం. మనం దేన్నైతే రిజెక్ట్ చేస్తామో దాన్ని దేవుడు ఎన్నుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేనిలో రిజెక్ట్ అయిపోయావో, దేనిలో నువ్వు తృణీకరించబడ్డావో, దేనిలో అవమానపరచబడ్డావో, దేవుడు అదే స్థానంలో నేను హెచ్చించబోతున్నాడు. దేవుడు అదే స్థానంలో నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దేవుడు నీ వైపుకి ఆశగా ఎదురు చూస్తున్నాడు. నిన్ను గొప్ప చేయాలని ఆయన తలంపులు ఎంతగానో ఆశించుతున్నాయి. ఇంత గొప్ప దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్క ఇల్లు ఒక ఆలయంగా, దేవుని ఆలయంగా మారిపోయింది. సో ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, మనందరం కూడా మన బైబిల్ని ఓపెన్ చేసి 3 John చాప్టర్ 1st చాప్టర్ అండ్ 2nd వర్స్లో మనం చూసినప్పుడు దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడడం అనేది మనం గమనిస్తున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ దేవుడు మనల్ని, మన ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుచుందో, మన ఆత్మ ఏ విధంగా స్ట్రాంగ్గా ఉంటుందో
మనం అదే విధంగా అన్ని విషయాలలో అన్ని దాంట్లో కూడా మనము వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఈరోజు దేవుడు నీ యొక్క స్పిరిట్కి మాత్రమే స్ట్రెంగ్త్ని ఇవ్వాలనుకోవట్లేదు. దేవుడు నీ యొక్క ఆత్మకు మాత్రమే బలమును ధైర్యమును చేకూర్చాలనుకోవట్లేదు. ఈరోజు నీ జీవితంలో ప్రతి ఆస్పెక్టులో ప్రతి ఏరియాలో కూడా దేవుడు నిన్ను అభివృద్ధి చెంది ఫలించి సమృద్ధిగా జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఈ దేవుడు ఉట్టి ఆత్మను ఒక్కదానే బలపరిచి శరీరంను బలహీనపరిచే దేవుడు కాదు. శరీరాన్ని పట్టించుకున్నటువంటి దేవుడు కాదు. ఈ దేవుడికి నీ జీవితంలో ప్రతి ఒక్క అణువు కూడా దేవుడు ఎంతో ఇంపార్టెంట్గా దేవుడు చూస్తున్నాడు. నీ జీవితాన్ని హెచ్చించి నీ జీవితం వల్ల దేవుడు గణపరచబడాలని ఆశపడుచున్నాడు. ఈరోజు మై ఫ్రెండ్, నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావో, ఏ విధమైన స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో, 1, 2 కాదు, అన్ని విషయంలో కూడా సౌఖ్యంగా ఉండాలంట. ఇంత గొప్ప దేవుని ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం. మేబీ ఈ లాక్డౌన్ నిన్ను లాక్ చేసిందేమో, ఈ కరోనా వైరస్ నిన్ను ఇంకా లోతైన స్థానంలోకి తీసుకువెళ్ళిందేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నీ అన్ని విషయంలో నువ్వు సౌఖ్యంగా ఉండాలా. నీకు ఎదురయ్యే ఆ బలహీనత విషయంలో, నీకు ఎదురయ్యే అనారోగ్య విషయంలో, నీకు ఎదురయ్యే ప్రతి సమస్య విషయంలో కూడా దాన్ని నువ్వు నీ పాదముల కిందకు తెచ్చుకొని నువ్వు ముందుకు సాగాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే మన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే, దేవుడు తన ద్వారా గొప్ప కార్యములు చేశాడు, ఎన్నో అద్భుతములు చేశాడు. అటువంటి వ్యక్తి ఒక చిన్న ప్రదేశంకి వచ్చినప్పుడు ఓడిపోతాడు. అక్కడున్న ప్రజలతోటి, అక్కడున్న చిన్న దేశంతో, అక్కడున్న చిన్న సైన్యం ద్వారా ఓడిపోవడం వల్ల ఆ వ్యక్తితో పాటు ఉన్న జనములకు గుండె కరిగి నీరైపోతుంది. అంత డల్ అయిపోతారు, అంత డౌన్లోకి వెళ్ళిపోతారు ఒక్క స్థానంలో. అంతకు ముందు గొప్ప గొప్ప సైన్యములను ఎదిరించి, గొప్ప గొప్ప సైన్యములను జయించి గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్న స్థానంలో ఓడిపోగానే తన గుండె నీరై కరిగిపోయిన స్థితికి వచ్చాడు. అయినప్పటికీ ఆ స్థితిలో దేవుడు ఏ విధంగా ఆ బిడ్డతో మాట్లాడి, ఏ విధంగా ఆయనను నడిపించి, ఏ విధంగా తను ఓడిపోయిన స్థానంలో ఏ విధంగా ఈరోజు విజయం ఇచ్చాడో మనం ఈరోజు వాక్యం ద్వారా చూద్దాం. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడైతే ఓడిపోయి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు బలహీనపడి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు ఇది నా వల్ల కాదు అని అనుకుంటున్నావో, ఎక్కడైతే ఇగో ఈ కరోనా వైరస్ నా గ్రోత్ని ఆపిందని నువ్వు ఎక్కడైతే అనుకుంటున్నావో, ఇక్కడే దేవుడు నిన్ను ఈరోజు బ్లెస్ చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ ఆత్మని ఏ విధంగా వర్ధిలింప చేస్తాడో, నువ్వు అన్ని విషయంలో కూడా దేవుడు వర్ధిలింప చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. సో ది బుక్ ఆఫ్ జాషువాలో 7th చాప్టర్లో మనం చదువుకున్నప్పుడు, 7th చాప్టర్లో మనం చూసినప్పుడు అక్కడ మన ఒక గొప్ప నాయకుని మనం చూడడం అనేది చూస్తూ ఉంటాము. ఆయన యెహోషువ. మోసెస్ చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువాని, జాషువాని ఉపయోగించుకొని ఎన్నో గొప్ప కార్యములు ఆ ఇజ్రాయేల్ మధ్యలో జరిగించాడు. ఈ నాయకుని ఉపయోగించుకొని ఎన్నో గొప్ప గొప్ప కార్యములు, ఎన్నో గొప్ప గొప్ప సైన్యములను జయింపజేసేలాగా దేవుడు వాడుకున్నాడు. అటువంటి వ్యక్తే ఈ వ్యక్తి, ఎన్నో గొప్ప కార్యములు చూసినటువంటి వ్యక్తి, చేసినటువంటి వ్యక్తి ఒక స్థానంలో ఓడిపోయినప్పుడు దేవునికి ఏ విధంగా మొరపెట్టాడు, ఆయన ఏ విధంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా అతనికి జవాబులు ఇస్తున్నాడు, ఏ విధంగా అతనికి ఆన్సర్ ఇచ్చి ఏ విధంగా అతన్ని బలపరిచాడో ఈరోజు మనం చదువుకొని, ఈరోజు మన జీవితాల్లో మనం కృంగిపోతున్న సమయంలో, మనం ఓడిపోతున్న ప్రదేశాలలో ఒక యెహోషువ వాళ్ళ యొక్క జాషువ వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చి, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకొని, ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని ఏ విధంగా తీసివేసుకోవాలి, దీని ద్వారా మనకి ఎటువంటి మహిమ దేవుడు ఇవ్వబోతున్నాడో మనం చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. జాషువా 7th చాప్టర్ 2nd వర్స్లో మనం చూసుకున్నప్పుడు, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం 2-3 వచనములు చూసినప్పుడు, యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారి వెళ్ళి హాయిపురమును వేగుచూచి యెహోషువ యొద్దకు వచ్చి జనులందరినీ వెళ్ళనీకము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చాము. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారని చెప్పి అక్కడ స్పైస్ వచ్చి ఆయనకి చెప్తా ఉన్నారు. ఎవరైతే స్పై చేయడానికి వెళ్ళారో వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకురావడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. జాషువా ఆ యొక్క హాయ్ అనే ఒక సిటీని ఇతను కాంకర్ చేయడానికి, ఇతను యుద్ధం చేయడానికి ముందు కొంతమంది స్పైస్ని అక్కడ పంపించినప్పుడు ఆ స్పైలు వచ్చి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అది చాలా చిన్నది, చాలా చిన్న సిటీ, చాలా చిన్నది. అక్కడున్న ప్రజలు చాలా బలహీనులు. మన సైన్యం అంతా అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మన సైన్యం అంతా కూడా అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మనలో కొంతమంది వెళ్ళితే మాత్రం చాలు, అక్కడ గొప్ప విజయం మనం చూడవచ్చు అని అక్కడ స్పైస్ అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినప్పుడు యెహోషువ అది నమ్మి ముందుకు సాగిపోతాడు. దానికి నమ్మి ఒక 3,000 మందిని జనమును అక్కడికి పంపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత వచనంలో ఆ 3,000ని పంపించినప్పుడు
ఎవరైతే తక్కువ జనంగా యెహోషువకు కనిపించారో, ఎవరైతే బలహీనులుగా కనిపించారో, ఆ బలహీనులు ఈ యొక్క జోషువ యొక్క ఆర్మీని జయిస్తారు. జోషువ యొక్క ఆర్మీలో కొంతమంది 36 మెంబర్స్ని చంపేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క థింగ్ జరగగానే, ఈ యొక్క ఫెయిల్యూర్ అతను చూడగానే, ఈ యొక్క లాస్ని, ఈ యొక్క ఫెయిల్యూర్ని అతను చూసినప్పుడు యెహోషువతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా జనులు గుండెలు కరిగి నీరైపోయేలాగా బాధపడ్డారంట. గొప్ప కార్యములు జరిగించినటువంటి దేవుడు, ఆ కార్యములన్నిటిని జరిగించిన దేవుడు, యెహోషువ ద్వారా జరిగించినటువంటి దేవుడు, యెహోషువ ఇప్పుడు ఓడిపోగానే తన గుండెలు కరిగి నీరైపోయేలాగా తన సిచ్యువేషన్ ఈరోజు ఉందంట. తన సిచ్యువేషన్ ఈరోజు ఆ విధంగా జీవిస్తుంది. అయితే దేవుడు అటువంటి సిచ్యువేషన్లో యెహోషువ ఏం చేశాడు? గుండెలు కరిగి నీరైపోతున్న పరిస్థితుల్లో యెహోషువ దేవుని దగ్గర ఏ విధంగా మొరపెట్టాడో ఈరోజు మనం చూసాం. ఈరోజు నీ యొక్క సిచ్యువేషన్స్లో కూడా గుండెలు కరిగి నీరైపోయే పరిస్థితులు నీకు ఉండొచ్చు. నువ్వు సెటిల్ అవ్వాలి, నువ్వు ఏదో సాధించాలి, ఏదో ఒక హెల్ప్ చేయాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటున్నప్పటికీ ఇంకా నువ్వు వెనకాలకి వెళ్తూ ఉన్నావేమో, ఇంకా లోతులోనికే వెళ్తున్నావేమో, నువ్వు ఎంత గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేసి అంత లోతుకి నువ్వు దిగిపోతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ గుండెలు కరిగి నీరైపోయినప్పుడు నువ్వు ఏ విధంగా దేవుని దగ్గరికి రావాలి, ఏ విధంగా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా నీకు జవాబిచ్చి, ఏ విధంగా నిన్ను ముట్టి లేవనెత్తి, నువ్వు ఎక్కడైతే ఓడిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో అయితే ఓడిపోయి ఉన్నావో అక్కడ ఏ విధంగా విజయం ఇస్తాడో దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత 7th చాప్టర్ 6th వర్స్లో మనం చూసినప్పుడు యెహోషువ తన బట్టలను చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము నెదట నేల మీద ముఖమును మోపుకొని తన తల మీద ధూళిని పోసుకొని ప్రార్థిస్తున్నాడంట. ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు? తన బట్టలను చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు మందసము నెదట నేలన ముఖమును మోపి తన మొత్తాన్ని దేవుని దగ్గర సరెండర్ చేసుకుంటున్నాడు. అది ఎలా ఉందంటే, దిస్ యాక్ట్ ఈస్ ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సరెండరింగ్ టు ద గాడ్. తనని మొత్తాన్ని దేవునికి సరెండర్ చేసుకుంటున్నాడు. తన మొత్తాన్ని దేవుని యొక్క బలంలోనికి, దేవుని యొక్క సామర్థ్యంలోనికి, దేవుని యొక్క కృపలోనికి ఈరోజు తనను తను సమర్పించుకుంటున్నాడు. తన ముఖమును నేలకు వేసి తన బట్టలను చింపుకొని, దేవా నీ ప్రజలమైన మేము ఎందుకు ఓడిపోవాలా? మా గుండెలు కరిగి ఎందుకు నీరైపోవాలా? మేము ఎందుకు ఆ జనముల మధ్యలో ఓడిపోవాలా? నువ్వు పిలుచుకున్న దేశము, నువ్వు పిలుచుకున్న ప్రజలము మేము, ఈ యొక్క ప్రజల ముందు మేము ఓడిపోతే ఎలా అని చెప్పి తన గుండెలు పగిలేలాగా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని దగ్గర మొరపెడుచున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, అది ఏ సిచ్యువేషన్ అయినా సరే, నేను బంధిస్తున్న ఏ సిచ్యువేషన్ అయినా సరే, నేను బంధిస్తున్న ఏ బలహీనత అయినా సరే, నిన్ను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్క సమస్య అయినా సరే, నీ మ్యారేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, లేకపోతే నీ పిల్లలు పుట్టకపోవడం అనేది కావచ్చు, లేకపోతే నువ్వు ఆ బలహీనతలో చిక్కుకొని బయటికి రాలేకపోతుండొచ్చు. దేవుడు ఈరోజు నేను పిలుచుకున్నాడు. నువ్వు పిలుచుకున్న సంఘము నీకు ఆయన కొరకు మొరపెట్టినప్పుడు ఆయన నిశ్చయంగా జవాబిస్తాడు. అయితే యెహోషువకి దేవుడు ఏ విధంగా ఆన్సర్ ఇస్తున్నాడంటే 7th చాప్టర్ 10th వర్స్లో చూస్తే, యెహోవా యెహోషువతో ఇట్లా, లెమ్ము, నువ్వేళ ఇక్కడ ముఖమును నేల మోపి ఉన్నావు, లెమ్ము, నువ్వు ఎందుకు బాధపడుచున్నావు? నేను నీకున్నాను, నేను నీకు సహాయం చేస్తాను. నీ గుండెలు కరిగి నీరైపోతున్న ఈ పరిస్థితుల్లో నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏ ప్రదేశంలో అయితే ఓడిపోయావో ఆ ప్రదేశంలో ఈరోజు నేను హెచ్చిస్తున్నానని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ తన బట్టలను చింపుకొని నేలకు ముఖమును పెట్టి ప్రార్థిస్తూ దేవుని దగ్గర గోచాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడు యెహోషువని ధైర్యపరుస్తున్న మాటలు ఇవి. ఏ విధంగా చూడండి, లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖమును నేలకేసుకొని కూర్చున్నావు. ఈరోజు నీ పరిస్థితుల్లో అక్కడ నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు కదా అని. దేవుడు నీ ప్రతి పరిస్థితిలో దేవునితో మాట్లాడుచున్నాడు. లే, ఎందుకు దిగులు పడుచున్నావు? లే, ఇంకా ముందుకు సాగు, దేవుని యొక్క గొప్ప కార్యంలో నువ్వు చూస్తావని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఆగిపోయావో, ఆ జాబ్ అనే ఒక బాండేజ్లో ఇరుక్కుపోయావా, లేకపోతే ఆ బిజినెస్ అనే బాండేజ్లో ఇరుక్కుపోయావా, ఆ పాపం అనే బాండేజ్లో ఇరుక్కుపోయావా, ఆ ఈర్ష, పగ, కక్షలనే దగ్గర ఇరుక్కుపోయావా, ఇతరులను క్షమించలేకుండా ఒక కక్షని ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్నావా? దేవుడు ఈరోజు చెప్తున్నాడు, దాన్ని విడిచిపెట్టు. ఇదిగో లే, నేను ఇవ్వబో గొప్ప సంగతులు ఈరోజు నీ జీవితంలో నేను జరిగించబోతున్నా, గొప్ప కార్యములు ఈరోజు నీ జీవితంలో జరిగించబోతున్నా. నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే కృంగిపోయి ఉన్నావో ఆ ప్రదేశంలో ఈరోజు నేను నిన్ను నిలబెట్టాలని నేను ఆశపడుతున్నా, ఈరోజు నేను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దేవుడు ఎంతో విశ్వాసంతో యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ ఎంత విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడో దేవుడు అంతే ఫోర్స్లో దేవుడు ఆన్సర్ ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి గొప్ప దేవుని ఈరోజు మన జీవితంలో మనం కలిగి ఉన్నాము. అయితే
ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు, చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ యొక్క ఇశ్రాయేలులో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు చెప్పి ఆ పాపాన్ని ఆ యొక్క ఇశ్రాయేలు నుంచి దూరపరుస్తాడు. దూరపరిచి ఏ విధంగా ఆ పాపం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా యెహోషువకి దేవుడు బోధించడం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నీ జీవితం కూడా ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇదిగో ఇది నేను ఇది చేసా, ఈ పొరపాటు చేసా, ఈ తప్పు చేసా, లేకపోతే ఇది నేను చేసా, అది చేసా, కరెక్ట్ చేయలేదు, నాలో జ్ఞానం లేదు, నాకు అది లేదు, ఇది లేదు, నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు ఈరోజు నువ్వు ఎందుకు దాంట్లో ల్యాక్ అయ్యావో, ఎందుకు నువ్వు ఆగిపోయి ఉన్నావో, ఎందుకు నువ్వు స్టక్ అయిపోయి ఉన్నావో నీ ప్రదేశంలో, ప్రతి ఒక్కటి కూడా దేవుడు నీకు బోధించి, దేవుడు నీకు చెప్పి ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయాలో కూడా దేవుడు చెప్తాడు. ఇదొక్కటే కాదు నా సహోదరులారా, దీని తర్వాత దేవుడు 8వ వర్షంలో మనం చూసినప్పుడు ఎంత గొప్ప దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నామంటే, ఎంత గొప్ప దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నామంటే 8వ వర్షంలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈసారి దేవుడు యెహోషువకి తోడుగా ఉండడమే కాదు, యెహోషువ ఏ విధంగా ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలో కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మొదటి నుంచి చదువుకున్నప్పుడు, మరి యెహోవా యెహోషువతో ఇట్లా, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరితో కూడా తోడుకొని హాయి మీదకి పొమ్ము. ఈసారి చెప్తున్నాడు, నువ్వు 2-3 వేల మందితో కాదు, అందరినీ తీసుకొని వెళ్ళు. ఈరోజు నీకు గొప్ప విజయం నేను ఇవ్వబోతున్నా. నువ్వు తీసుకెళ్ళ వారందరి ముందు నీకు గొప్ప కార్యములు నేను చేయబోతున్నా, వారందరి ముందు నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నా అని చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో అక్కడి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు అక్కడ నిన్ను బ్లెస్ చేశాడు. ఎవరైతే నిన్ను తక్కువ చేశారు, ఎవరైతే డిసప్పాయింట్ చేశారు, ఎక్కడైతే నువ్వు పనికిరావని నువ్వు అన్నారో అక్కడ దేవుడు ఈరోజు నేను హెచ్చించబోతున్నాడు. వారందరి ముందే దేవుడు బ్లెస్ చేస్తే, అదే హైడ్ చేసి బ్లెస్ చేయడు, ఎవరికి కనిపించకుండా బ్లెస్ చేయడు. దేవుడు బ్లెస్ చేసినప్పుడు అది ప్రపంచానికి కనిపించే విధంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఈరోజు నువ్వు ఎంత పెయిన్ గుండా వెళ్ళినా, ఎంత డార్క్నెస్లో గుండా వెళ్ళినా, ప్రతి డార్క్నెస్లో కూడా మనకు ఒక హోప్ ఉంది, జీసస్ అనే హోప్ ఉంది. ఆ జీసస్ ఈ యొక్క డార్క్నెస్ నుంచి బ్రైట్ ఫ్యూచర్ని ఈరోజు దేవుడు తీసుకోబోతున్నాడు. మై ఫ్రెండ్, మీ అందరికీ నేను చెప్పేది అర్థమవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం మీరు వినిన వెంటనే మీ జీవితంలో అద్భుతాలు జరగడం అనేది మీరు చూస్తారు, గొప్ప కార్యములు జరగడం అనేది మీరు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి దేవుడు ఏ విధంగా యెహోషువని గైడ్ చేస్తున్నాడంటే, ప్రతి ఒక ప్లాన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇస్తున్నాడు దేవుడు యెహోషువకి. ఎప్పుడైతే యెహోషువ ప్రార్థించకుండా తన సైన్యంను ముందుకు పంపించినప్పుడు యెహోషువ ఓడిపోవడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే తన బట్టలను చింపుకొని ముఖమును నేలకి వేసుకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ బిడ్డను, ఎందుకు నువ్వు ముఖాన్ని కింద వేసుకున్నావు, లే అని చెప్పి ముందుకు నడిపించి ఏ విధంగా గైడ్ చేస్తున్నాడు ఈరోజు మనం చూస్తున్నాం. ఆ యొక్క ఇశ్రాయేల్లో అశపితమైన ఆఖాను అనే ఆ వ్యక్తిని ఎప్పుడైతే దూరం చేసేసాడో, తీసివేశాడో, దేవుడు ఏ విధంగా ఈరోజు నడిపించడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు నీ యొక్క గత జీవితాన్ని నువ్వు యేసుకు తెలియక ముందు, తెలిసిన ముందు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న ప్రతి ఒక్క దేవుని వ్యతిరేకమైన కార్యక్రమాలు ఈరోజు దేవుడు సిలువలో కొట్టివేశాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎంత మాత్రము నీ మీద కోపంగా లేడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, అరే నా గత జీవితం ఇంత పాపంగా ఉంది కదా, గత జీవితం నాకు ఇన్ని బలహీనతలు ఉన్నాయి కదా, మరి దేవుడు నన్ను ఏ విధంగా బ్లెస్ చేస్తాడు, మరి దేవుడు ఇచ్చే ఆ యొక్క ఆధిక్యతకు నాకున్న అర్హతలు ఏంటని నువ్వు అనుకోవచ్చు. దేవుడు నువ్వు ఈరోజు యేసుక్రీస్తు నామాన్ని నమ్మడమే నీ అర్హత, అదే నీ క్వాలిఫికేషన్, అదే నీకు సమస్త విధమైన దేవుని కృపను ఈరోజు దగ్గరకు తీసుకొని వస్తుంటుంది. మై ఫ్రెండ్స్, భయపడకండి, దిగులు పడకండి. ఈరోజు నువ్వు వెళుతున్న ఆ యొక్క ప్రదేశంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏది లాక్డౌన్ చేసింది? నీ యొక్క లేమి లాక్డౌన్ చేసిందా? నీ బలహీనత లాక్డౌన్ చేసిందా? నీ కుటుంబంలో సమస్యలు లాక్డౌన్ చేసిందా? ఎన్నో సంవత్సరములుగా వెయిట్ చేస్తున్న ఆ సెటిల్మెంట్ బ్లాక్ చేసిందా? లేకపోతే బ్రోకెన్ రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్ తర్వాత ఒకటి యవ్వనులు అందరూ కృంగిపోతున్నప్పుడు, ఇదిగో నీకు ఒక కోవనెంట్ రిలేషన్షిప్ని ఈరోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక నిబంధన కలిగినటువంటి రిలేషన్షిప్ దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎన్ని రిలేషన్షిప్స్లో బ్రేక్ అయినా, ఎన్ని రిలేషన్షిప్స్లో నువ్వు హర్ట్ అయినా, నీ యొక్క లైఫ్ నువ్వు బాధకు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు నీ కోర్స్లోకి వెళ్ళి, నీ హార్ట్ కోర్లోకి వెళ్ళి దేవుడు నిన్ను స్వస్థపరచాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దానికన్నా ఎక్కువ ప్రేమను ఈరోజు నీ జీవితంలో దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంతకన్నా నూరంతల ఆశీర్వాదం దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు కొద్దిగా మొదలుపెట్టినప్పటికీ దాన్ని చివరికి 100 ఆశీర్వదిస్తాడు, 30 60 100 దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు వెళ్తున్న ఏ మార్గంలో అయినా సరే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన బ్రేక్ త్రూ నీకు ఇంకా రాకపోయినప్పటికీ నువ్వు ఇంకా దేవుని మాటలు వింటూ దేవునికి మొరపెట్టుచున్నావు కదా, దేవుడు నీ జీవితంలో 100-fold బ్లెస్సింగ్స్ ని ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కేవలం 100-fold కాదు, దాన్ని 1000-fold కూడా దేవుడు బ్లెస్ చేయగలడు.
మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఒక్కసారి దేవునిలోకి వచ్చినప్పుడు, దేవుడు నువ్వు చేయవలసిన ప్రతి ఒక్క పనిని దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వు ఏ విధంగా నీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఈ సమస్యను జయించాలి, ఏ విధంగా ఈ బలహీనతను జయించాలి, ఏ విధంగా నువ్వు ఎదగడానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి గోడని ఏ విధంగా కూల్చివేయాలో దేవుడు ఈరోజు నీకు బోధించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా యెహోషువని ఏ విధంగా నడుపుతున్నాడో మనం చూద్దాము. నువ్వు 8th చాప్టర్ 2nd verse మనం చూసినప్పుడు, నువ్వు యెరికోను దాని రాజుకు ఏమి చేసేదవో అదే హాయికిని దాని రాజుకు చేసేదవు. నువ్వు ఇంతకుముందు ఏ విధంగా నీ జీవితంలో నీకు ఎదురైన ప్రతి సమస్యను నువ్వు జయించావో అదే విధంగా ఇక మీద రాబో ప్రతి సమస్యను కూడా నువ్వు జయిస్తావని చెప్తున్నాడు. ఇంతకుముందు ఏ యొక్క అనారోగ్యాలు, ఏ యొక్క వ్యాధులను ఎదిరించి నువ్వు జీవితంలో ముందుకు వచ్చావో అదేవిధంగా ఈ కరోనా వైరస్ను కూడా నువ్వు ఎదిరిస్తావని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా నీ షుగర్ని, నీ బీపీని కూడా నువ్వు ఎదిరించి ముందుకు రాగలవని దేవుడు చెప్తున్నాడు. ఆ క్యాన్సర్ని కూడా దేవుడు ముష్టి స్వస్థపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ తలనొప్పి, ఆ కాళ్ళనొప్పి, నీ జీవితంలో నిన్ను బాధిస్తున్నటువంటి ఏ చిన్న నొప్పి అయినా సరే దేవుడు దేవుడు కూడా ఎంతో పెద్దదిగా చూసి నీ జీవితంలో దాన్ని తీసివేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఇంతకు ముందు నువ్వు ఏ విధంగా ఆ యొక్క యొర్దానును, ఆ యెరికో పట్టణంలో జయించావో అదే విధంగా ఇక మీదట కూడా ఈ యొక్క హాయి అనే రాజుకి నువ్వు కూడా చేస్తావని చెప్పి యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నీకు అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు సిలువలో ఏ విధంగా ఆ అపవాదిని, ఆ యొక్క శత్రువుని జయించాడో ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అదే విధంగా జయించవచ్చు అని చెప్పి దేవుడు బోధిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు స్టిక్ అయిపోయావు, నువ్వు ఆగిపోయావేమో, ఇంకా నేను కదలను, ఇంకా ముందుకు వెళ్ళలేనేమో అని. దేవుడు ఈ పరిస్థితిలోనే దేవుడు నేను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే నా పరిస్థితి అయిపోయిందని నువ్వు అనుకుంటావో అప్పుడే నీ యొక్క పరిస్థితిని దేవుడు ముందుకు తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయడం అనేది మనం చూస్తూ ఉంటాము. దేవునికి నీ యొక్క అంతం ఎప్పుడు నువ్వు అనిపిస్తావో, నా పని ఎప్పుడైతే అయిపోయింది అనిపిస్తావో దేవుడు నీ జీవితాన్ని అక్కడే మొదలు పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాము. చాలా మంది సాక్ష్యాలు మనం విన్నాము. ఎప్పుడైతే ఇంకా చనిపోతామో, ఇంకా నా పని అయిపోయిందని అనుకుంటారో అప్పుడే దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది నాది అయిపోయింది, ఇదే నా ఆఖరిని నువ్వు దేని గురించి అనుకుంటున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. ఆ ప్రదేశంలో దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఈ లాక్డౌన్ సీజన్ వచ్చి ఇంకా నిన్ను దిగజార్చిందా నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులను? ఈ లాక్డౌన్ సీజన్ ఇంకా నీకున్న ఆర్థిక సమస్యలే కాకుండా ఇంకా ఇది ఇచ్చి ఇంకా నీ మీద డబుల్ ప్రెజర్ని ఈ రోజు నీ మీదకి తీసుకొని వచ్చిందా? దేవుడి యొక్క డబుల్ ప్రెజర్లోనే దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ గుండె కరిగి నీరైపోతున్న ఈ యొక్క పరిస్థితుల్లోనే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. నీ పాత జీవితంలో నీకు ఎదురైన ఈ సమస్యలను ఏ విధంగా జయించావో, యేసుక్రీస్తు సిలువలో ఏ విధంగా జయించాడో అదే విధంగా ఈ రోజు నువ్వు జయించబోతున్నావు. అదేవిధంగా ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యంలో దేవుడు చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ఒక ఓడిపోయిన వ్యక్తిగా ఉంచడానికి ఈ లోకంలో నీకు పంపించలేదు. దేవుడు తన యొక్క కుమారుని ద్వారా, తన యొక్క కుమారుని ఆత్మ ద్వారా నీకు దత్తపుత్రత్వం ఇచ్చి ఈరోజు నిన్ను జయింప చేయాలనుకుంటున్నాడు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులు నీకు విజయం అవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ పరిస్థితి ఏ విధంగా ఉండని సరే, నీకు ఏ సపోర్ట్ ఉన్నా, ఏ సపోర్ట్ లేకపోయినా, నీకు నాలెడ్జ్ ఉన్నా, నాలెడ్జ్ లేకపోయినా, నీకు స్కిల్స్ ఉన్నా, స్కిల్స్ లేకపోయినా, నీకన్నా అనేక మంది గొప్ప వాళ్ళు ఉండవచ్చు, గొప్ప వ్యక్తులు నీతో ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. దేవుడు ఈరోజు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దేనికోసమో భయపడాల్సిన అవసరం లేదు. యెహోషువలే నువ్వు కూడా దేవుని దగ్గరికి రా. ఈరోజు యెహోషువకి మందసము ఒక నిరీక్షణ. అప్పుడు యెహోషువకి ఆ మందసం ముందుకొచ్చి మోకరిల్లాడంట. ఈరోజు నీకు ఒక నిరీక్షణ. యేసుక్రీస్తు యొక్క సిలువ నీకు ఒక నిరీక్షణ. యేసుక్రీస్తు సిలువలో ఏ విధంగా మరణించి ఉన్నాడో అది నీకు ఒక నిరీక్షణ. ఏ విధంగా తిరిగి లేచి ఉన్నాడో అది నీకు నిరీక్షణ. ఆయన సిలువలో చనిపోయినట్లు నీకు గత జీవితం, నీ పాత జీవితం కూడా సిలువలో మరణించి ఉన్నది. నువ్వు యేసుక్రీస్తు ఏ విధంగా పునరుద్ధానుడై ఉన్నాడు, అదే విధంగా ఈరోజు నువ్వు నూతన జీవితాన్ని ఈరోజు పొందుకోవచ్చున్నావు. అటువంటి గొప్ప దేవుని ఈరోజు మనం కలుగున్నాం. యెహోషువ ఆ తర్వాత ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆ తర్వాత యెహోషువ యోధులందరూ హాయి మీదకి పోవాలని ఉండగా యెహోషువ పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళను పంపి పడమటిన దిక్కున ఉండమని చెప్తాడంట. ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్, ఎలా దీన్ని ఎదిరించాలి, మేము ఎక్కడ ఓడిపోయాం అక్కడ దేవుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళని ఎదిరించడానికి సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళని జయింపజేయడానికి శక్తిని ఇస్తున్నాడు ఈరోజు దేవుడు ఇక్కడ బోధిస్తున్నాడు. వాళ్ళు ఎంత ఓడిపోయి గుండెలు కరిగి నీరైపోతున్న ఆ ప్రదేశం నుంచి దేవుడు లేవనెత్తి, దేవుడు ముందుకు తీసుకువచ్చి,
దేవుడు ఏ విధంగా ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ అక్కడ దేవుడు వాళ్ళకి బయలుపరిచి, ఇదిగో ఈ విధంగా వెళ్ళండి, ఇప్పుడు ఈ విధంగా వెళ్ళండి, మీకు నేను గొప్ప విజయం ఇవ్వబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఈరోజు దేవుడు బోధిస్తాడు. ప్రతి ఒక్క సమస్యకి దేవుని దగ్గర ఒక జవాబు ఉంది. ఈ రోజు నీ యొక్క సమస్యకి, నీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ నీ నోటికి నీ మోకాలకి మధ్యలో ఉన్నంత దూరమే ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ మోకాలకు వెళ్ళి దేవుని నీ యొక్క నోటితో దేవుని దగ్గర ప్రార్థించడం మొదలు పెడతావో, నీ సమస్యకి కావాల్సిన సొల్యూషన్ దేవుడు ఈ రోజు నీకు ఇస్తాడు. నీ సమస్యకి కావాల్సిన ఆన్సర్ని దేవుడు ఈ రోజు నీకు ముందుగా బయలుపరుస్తాడు. యెహోషువకి ఏ విధంగా ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇచ్చి, ఎక్కడైతే ఓడిపోయిన చోట ఏ విధంగా బలపరిచి ఏ విధంగా విజయం ఇచ్చాడో, నువ్వు ఈ రోజు ఏ పరిస్థితిలో ఓడిపోయినావో, ఏ స్థితిలో ఓడిపోయినావో, ఆ స్థానంలోనే దేవుడు నీకు కూడా ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇచ్చి, ఆ ప్లాన్తో పాటు యేసుక్రీస్తు అనే ఆత్మని నీకు సహాయంగా ఇచ్చి ఈరోజు ప్రతి విషయంలో నిన్ను గొప్ప చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఇటువంటి యెహోషువ లాంటి గొప్ప ఆత్మ ఈ రోజు నీ మీదకి రాబోతున్నది. దేవుని యొక్క గొప్ప కృప ఈ రోజు నీ మీద విడుదల చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే యెహోషువకి దేవుడు ఒక సైన్ ఇస్తాడు. నువ్వు నీ చేతిని ఇట్లా చాపి పట్టుకో, నువ్వు చాపి పట్టుకున్నప్పుడు నేను నీకు విజయం ఇస్తానని చెప్తాడు. మనము ఆ 8th చాప్టర్ 18th వర్స్లో మనం చూసినప్పుడు అది గమనిస్తాం. అప్పుడు యెహోషువది ఎట్లా, నువ్వు చేత పట్టుకున్న ఈటను హాయి వైపు చాపము, పట్టణమును నీ చేతికి అప్పగించుతును అని చెప్పి చెప్తాడు. ఎప్పుడైతే నీ చేతిని ఆ యొక్క హాయి అనే సిటీ వైపుకు పెడతావో నీకు నేను విజయమునిస్తా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు ఎప్పుడు నీ కన్నులను దేవుని వైపుకు తిప్పుతావో, యేసు వైపుకు తిప్పుతావో, దేవుడు ఈ రోజు నీ జీవితంలో విజయం ఇవ్వబోతున్నాడు. అది ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, ఈ రోజు నువ్వు దేవునికి ఎంత దూరంగా జీవిస్తున్నప్పటికీ, మై ఫ్రెండ్, ఒకప్పుడు అందరం కూడా పాపులమే, ఒకప్పుడు అందరం కూడా దేవునికి దూరంగా జీవిస్తున్న వాళ్ళమే. నేను, నువ్వు, ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక పాపంతో దేవునికి దూరంగా ఉన్న వాళ్ళమే. కానీ దేవుడు కృపామయుడు, దేవుడు కృపను మనకు చూపించి, ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ దానికన్నా అధికంగా దేవుని కృపనిచ్చి ఈరోజు మన అందరిని తనకి కుమారులుగా చేయడానికి ఈరోజు మనం చూస్తున్నాం. అది మనం గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనంలో వరకు చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది. ఇప్పుడు మనము దేవుడిని తండ్రిలా కాకుండా, దేవుడిని మనము దేవుడిగా కాకుండా తండ్రిగా పిలిచే అధికారమును, దత్తపుత్ర ఆత్మను మనం పొందుకుని ఉన్నామంట. యేసుక్రీస్తు ఆత్మ మనలో జీవిస్తుందంట. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నమ్ముతామో అప్పుడు మనం కుమారులు మనబడతామంట. మనము దేవుడిని అబ్బా, తండ్రి అని పిలిచే అధికారం ఈరోజు మనం పొందుకుని ఉన్నామంట. ఈరోజు నీ గత జీవితం ఎంత దూరం ఉన్నా, ఎంత దూరంగా దేవునికి జీవిస్తున్నా, నీ పరిస్థితి నువ్వు అయిపోయిందని నువ్వు అనుకుంటున్నా, నా స్థితి మారదని నువ్వు అనుకుంటున్నా, నా మ్యారేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నాకు సెట్ అవ్వవని నువ్వు అనుకుంటున్నా, నీ మ్యారేజ్ నీకు సెటిల్ అవ్వదని నువ్వు అనుకుంటున్నా, నీ యొక్క లైఫ్ నువ్వు సెటిల్ అవ్వవని నువ్వు అనుకుంటున్నా, దేవుడు చెప్తున్నాడు నీకు అన్నిటికన్నా గొప్ప అయినటువంటి నిరీక్షణ దేవుళ్ళు ఈ రోజు నీకు ఉంది. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఈ రోజు నీలో ఉంది కాబట్టి నువ్వు అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి నీకు అధికారం ఉంది. నువ్వు అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నావు కాబట్టి నీకు వారసుడు కాబట్టి సమస్తం మీద నీకు అధికారం ఉంది. ఈరోజు ఈ కరోనా వైరస్ మీద నీకు అధికారం ఉంది. ఈరోజు నీ వ్యాధుల మీద నీకు అధికారం ఉంది. ఈరోజు నీ లేమి మీద నీకు అధికారం ఉంది. ఈరోజు నీ బలహీనతల మీద నీకు అధికారం ఉంది. ఇదిగో మనం ఇంకో గొప్ప మాటను చూస్తాము. జాషువా 8th చాప్టర్లో మనం చూసినప్పుడు, చూడుము నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణములను, అతని దేశమును నీ చేతికి అప్పగించుతున్నానంట. చూడుము అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా యేసు వైపుకు చూడు, నువ్వు అద్భుతాలు పొందుకుంటావు. యేసు వైపుకు చూడు, నువ్వు ఉన్న నీతిలో నువ్వు స్థిరంగా నిలబడతావు. యేసు వైపుకు చూడు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. యేసు వైపుకు చూడు, ఈ లేమిలో నుంచి సమృద్ధిలోనికి మారుతావు. యేసు వైపుకు చూడు, ఈ డార్క్నెస్లో నుంచి బ్రైట్ ఫ్యూచర్లోకి నువ్వు మారుతావు. నువ్వు ఎప్పుడైతే యేసు వైపుకు చూస్తూ ఉంటావో నీ జీవితం మారుతూ ఉండడం అనేది గమనిస్తావు. నీ జీవితం మారడం గమనిస్తూ ఉంటాం. అదే కాదు, ఈ జాషువా ముందు చాప్టర్లో ఆ యొక్క థర్డ్ ఫోర్త్ చాప్టర్లో మనం చూసినప్పుడు యెహోషువ దేవుడు ఏ విధంగా తనని నడిపిస్తాడో మనం చూస్తాం. ఆ యొక్క యోర్దాను నదిని 2గా విడగొడతాడు దేవుడు వాళ్ళు నడవడానికి. ఆ యోర్దాను నదిలో ఏదో కొన్ని వాటర్ కాదు, తన గొట్ల మీద, తన బౌండరీస్ మీదగా అది వెళ్తూ ఉంటుంది యోర్దాను నది. అంత ఫుల్ ఉన్న రివర్ని కూడా దేవుడు 2గా ఏర్పరిచి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. గొప్ప ప్రాకారం గల వంటి పట్టణమైనటువంటి ఎరుకోను కూడా దేవుడు విడగొడతాడు. ఆ యొక్క ఎరుకో పట్టణం గోడలను కూడా దేవుడు పడగొట్టి ఆ ఎరుకోను కూడా ఈరోజు జోషువాకి మనం ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడైతే నువ్వు కూడా దేవుని వైపుకు చూస్తావో, ఎంత స్ట్రాంగ్ హోల్డ్స్ అయినప్పటికీ, ఎంత గట్టి ప్రాకారంలో కలిగినటువంటి బంధకాల్లో నువ్వు ఉన్నప్పటికీ, ఎటువంటి గట్టి కష్టములో, బాధలో, ప్రాకారం కలిగిన బాధలో, అది నీ అట్టర్మోస్ట్ పార్ట్స్ని నువ్వు హట్ చేస్తున్నప్పటికీ, నీ కోర్స్ని టచ్ చేస్తున్నప్పటికీ, దేవుడి యూసు నువ్వు ఎప్పుడైతే యేసు వైపుకు చూస్తావో నీ జీవితం మారడం అనేది నువ్వు గమనిస్తావు. నీ జీవితంలో గొప్ప కార్యములు జరగడం అనేది నువ్వు చూస్తావు.
ఈరోజు దేవుడు ఇన్ని గొప్ప కార్యములు నీ జీవితంలో చేయాలని చెప్పి దేవుడు ఆశపడుచున్నాడు. ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లాలని దేవుడి యొక్క కోరిక. ఎప్పుడైతే యెహోషువకి దేవుడు చెప్తాడో నీ చేతిని చాపు, నీకు నీ విజయం ఇస్తా అంటాడో, దేవుడు తన చేతిని చాపినంత వరకు దేవుడు గొప్ప విజయంని ఆ హాయి పట్టణం మీద వాళ్ళకి ఇస్తారు. ఎక్కడైతే ఓడిపోయి ఉన్నాడో, ఎక్కడైతే గుండెలు కరిగి నీరైపోయి ఉన్నాయో ఆ ప్రజలకు దేవుడు గొప్ప విజయం ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు నీ గుండెలు కరిగి నీరైపోతున్న ఏ పరిస్థితి అయినా సరే, మనం చాలా న్యూస్లో, చాలా మీడియా ద్వారా మనం చాలా చూస్తూ ఉంటాము. యవ్వనులు బలహీన పడిపోతూ ఉంటారు. యవ్వనులు ఆ అడిక్షన్స్ నుంచి బయటకు రాలేక తమ జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళని మనం చూస్తున్నాము. ఎన్నో 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 మ్యారేజెస్లో ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాము. శాంతి లేక, పీస్ లేక. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, ఆయన వైపుకు చూసినప్పుడు నీ ఒక ప్రతి అడిక్షన్ని దేవుడు తీసివేస్తాడు. నీ మ్యారేజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లంని దేవుడు తీసివేస్తాడు. నీకు క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు వెనుక వైపుకు చూడక, మనం ఎఫెషియన్స్లో మనం చూస్తాము, వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడమని దేవుడు చెప్తూ ఉంటాడు. ఈరోజు నీ జీవితం, నీ గత జీవితం, నీ వెనుక జీవితం ఏ విధంగా ఉందో నీకు అనవసరం. ఆ జీవితంలో నువ్వు ఎంతటి ఘోరమైన జీవితంలో జీవించినప్పటికీ, ఇక ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తులో నువ్వు మారు మనసు పొందిన తర్వాత, నీ గత జీవితం మొత్తం కూడా సిలువ వేయబడి ఉంది. జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు 3వ దినమున ఏ విధంగా తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడో, ఈరోజు అదే విధంగా, అదే మాదిరిగా నువ్వు కూడా నూతన జీవితాన్ని ఈరోజు నువ్వు పొందుకుని ఉన్నావు. నూతన స్థాయికి ఈరోజు ఎదగబడి ఉన్నావు. నూతనమైన గమ్యస్థానానికి ఈరోజు నేను దేవుడు తీసుకోబోతున్నాడు. యెహోషువ ఏ యొక్క ప్రదేశంలో, ఏ యొక్క స్థానంలో, ఈ యొక్క ప్రదేశంలో ఓడిపోయి గుండెలు కరిగి నీరైపోయేలాగా ఉన్న దగ్గర ఏ విధంగా ప్రార్థించి విజయమును పొందుకున్నాడో, ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు ఏ పరిస్థితిలో అయితే నీ గుండె కరిగి నీరైపోయి ఉన్నావు, ఎవరి మాట వల్ల నువ్వు బాధపడుచున్నావో, ఏ స్నేహితుడు నిన్ను బాధ పెట్టాడో, ఏ కుటుంబ సభ్యుడు నిన్ను బాధ పెట్టి ఉండవచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను బాధ పెట్టి ఉండవచ్చు, నువ్వు ఎందుకు పనికిరాని వానిగా నిన్ను చేసి ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు నిన్ను ముట్టుచున్నాడు, ఈరోజు నిన్ను తాకుచున్నాడు. యెహోషువ తన బట్టలను చింపుకొని నేలకు ముఖమును పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ చెప్తున్న మాట, ఎందుకు నీ ముఖముని నేలకు మోపి ఉన్నావు? ఎందుకు నువ్వు నన్ను గుర్తు తెచ్చుకోవట్లేదు? నీ జీవితం ఈరోజు ఏ విధంగా ఉన్నా సరే నువ్వు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? నువ్వు నన్ను చూచినప్పుడు నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్యను నీ జీవితంలోంచి తీసివేసి నీ జీవితంలో నేను గొప్ప కార్యములు చేయాలని చెప్పి ఆశపడుతున్నానని చెప్తున్నాడు. ఏ ప్రదేశంలో ఓడిపోయావో, ఏ స్థితిలో ఓడిపోయావో, ఏ స్థానంలో నువ్వు ఓడిపోయావో, ఆ స్థితిలో నువ్వు దేవుని వైపుకు చూసినప్పుడు, దేవుని వైపుకు నిన్ను నువ్వు అర్పించుకున్నప్పుడు, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. యెహోషువకు సహాయం చేసిన దేవుడే ఈరోజు నీకు సహాయం చేస్తున్నాడు. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. మనము ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు దేవుడు ఎల్ షదాయ్లా మనకు కనిపిస్తున్నాడు, యెహోవా రాఫాలాగా మనకు కనిపిస్తున్నాడు, యెహోవా సిద్దికేను లాగా మనకు కనిపిస్తున్నాడు. దేవుడికి వివిధ రకములైన పేర్లు మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత, యేసుక్రీస్తు సిలువ తర్వాత దేవుడు మనకు తండ్రిలాగా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు ఒక ఎల్ షదాయ్, ఒక రాఫా, ఒక సిద్దికేనులా కనిపించినటువంటి యెహోవా ఈరోజు మనకు ఒక తండ్రిలా కనిపిస్తున్నాడు. దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒకేలా ఉన్నాడు, న్యూ టెస్ట్మెంట్లో ఒకేలా ఉన్నాడు. దెర్ ఇస్ ఎ నో డిఫరెన్స్. దేవునిలో డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ దేవుని మనం చూసి ఆ యొక్క రెవల్యూషన్ అనేది మారిపోయింది. ఈరోజు దేవుడు ఎక్కడో లేడు. దేవుడు తన తండ్రి, మన తండ్రి వల్ల మనకు దగ్గరలో ఉన్నాడు. ఏ తండ్రి కూడా తన కుమారుడు ఓడిపోవాలనుకోడు. ఏ తండ్రి కూడా తన కుమారుడు ఒక డిఫీటెడ్ లైఫ్లో జీవించాలని చెప్పి అనుకోడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడైతే ఓడిపోయి ఉన్నావో, ఎక్కడైతే బలహీన పడిపోయి ఉన్నావో, ఎక్కడైతే ఇది నా వల్ల కాదు, ఇంకా నేను దీన్ని జయించాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావో, ఏ అనారోగ్యం అయితే సంవత్సరముల నుంచి నిన్ను వెంబడించి నిన్ను కృంగదీస్తూ ఉందో, అక్కడే దేవుడు గొప్ప కార్యములు చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో ఆ స్థానంలోనే దేవుడు నిన్ను ముట్టి నీ స్థానంలోకి వచ్చి, ఇదిగో మనం ఇక్కడ గమనించినప్పుడు యెహోషువతో ఇట్లా, నేను లెమ్ము, నీ వేలం ఇక్కడ ముఖమును నేలమోపి ఉన్నావు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ అని చెప్పి ఒక పర్టికులర్ ప్లేస్ని అక్కడ దేవుడు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ యెహోషువ ఎక్కడున్నాడో ఆ స్థాయికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఆ స్థితికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు నువ్వు వేళ ముఖమును
నేలను మోపి ఉన్నావు. ఈరోజు నీ పరిస్థితుల్లో కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలోనికి దేవుడు వచ్చి ఈరోజు అక్కడ నిన్ను ముట్టబోచున్నాడు, అక్కడ నిన్ను తాకబోచున్నాడు, అక్కడ నిన్ను హెచ్చించబోచున్నాడు. నువ్వు ఒక గాఢాంధకరమైన ఊబిలో ఉన్నావా, ఒక గుంటలో ఉన్నావా, ఇంకా నా జీవితం మారదనే ఒక లోతైన స్థానంలో ఉన్నావా, దేవుడు ఆ స్థితికి రావచ్చున్నాడు. దేవుడు నీ స్థితికి వచ్చే ఆ యొక్క లోతైనటువంటి ఆ గాఢాంధకారపు లోయలలోకి వచ్చే దేవుడు నిన్ను వెలుగైన స్థానంలోకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాడు. దేవుడు నువ్వు మంచిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నువ్వు పాపిగా ఉండగానే దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు పాపిగా ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీ పాపాన్ని నీలో నుంచి తీసివేసి, నీ యొక్క బలహీనతలను నుంచి తీసివేసి దేవుడు ఈరోజు నువ్వు గొప్ప చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితికి వచ్చే దేవుడు నీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాడు. యెహోషువతో ఏ విధంగా ఇక్కడ అని చెప్పి మాట్లాడుతూ నువ్వు వేళ ఇక్కడ ముఖమును నేల మోపుకొని ఉన్నావు. యెహోషువ స్థానంకి ఆ జాషువా ఏ స్థితిలో ఉన్నాడో, ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ పొజిషన్కి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా దేవుడు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో, ఈ వైరస్కి భయపడి ఇంట్లో దాక్కొని ఉన్నావా, లేకపోతే అప్పులకి భయపడి దాక్కుని తిరుగుతున్నావా, లేకపోతే నీ లైఫ్లో ఇది జరగలేదని చెప్పే వేదనలో దాక్కుని ఉన్నావా, బ్రోకెన్ రిలేషన్షిప్లో నువ్వు ఉన్నావా, లేకపోతే ఇతరులను నమ్మి మోసపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా, ఎంత ప్రార్థించినా ఈ అనారోగ్యం నిన్ను విడిచిపెట్టలేని స్థితిలో నువ్వు ఉన్నావా, దేవుడు ఆ స్థితికే వచ్చి ఈరోజు నీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాడు. దేవుడు ఆ స్థితిలోనికే వచ్చి నీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాడు. దేవుడు గొప్ప కార్యం నీ ద్వారా చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. నిన్ను ఓడిపోయిన వ్యక్తిగా దేవుడు చూడాలనుకోవట్లేదు. నిన్ను రక్షించడానికే, నిన్ను ప్రేమించడానికే, నిన్ను నీ యొక్క బలహీనతల నుంచి విడిపించడానికి ఆయన సిలువలో మరణించున్నాడు. ఈరోజు నీ స్థితి ఏదైనప్పటికీ, నీ యొక్క ఫ్యామిలీ ఏదైనప్పటికీ, నీ ఫ్యామిలీలో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే బలహీన పడిపోయావో ఆ బలహీనమైన స్థానంలో దేవుడు నేను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. నీకు ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు దేవుళ్ళో యేసుక్రీస్తు అనే నిరీక్షణ ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపుకు చూస్తూ ఉంటావో నీ జీవితంలో కార్యంలో అనేది జరగడం అనేది నువ్వు చూస్తూ ఉంటావు. నీ జీవితం యొక్క కార్యములు అవి టర్న్ అవ్వడం అనేది చూస్తూ ఉంటావు. దేవుడు ఇంత గొప్ప కార్యం ఈరోజు చేస్తున్నాడు. డిలేస్ కోసం ప్రార్థిస్తున్నావు. ఆ డిలేస్ నీ జీవితంలో డిలేస్ మీద డిలేస్. కొన్ని సంవత్సరంలో నీ ఆశీర్వాదం చూడట్లేదా? కొన్ని సంవత్సరంలో నువ్వు ఒకే స్థానంలో ఆగిపోయినావా? ఈరోజు నువ్వు బాప్తిజం ఇచ్చి యోహాను గుర్తు తెచ్చుకో. జాన్ ది బ్యాప్టిస్ట్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏ విధంగా యోహాను యొక్క జీవితాన్ని లేపి ఉన్నాడు, యోహాను యొక్క జీవితాన్ని ముట్టి ఉన్నాడు. ఆయన కూడా కొన్ని సంవత్సరములు ఈ నార్మల్ లైఫ్కి దూరంగా ఉన్నాడు. అందరూ హ్యాపీగా అందరితో కలిసి జీవిస్తున్నప్పుడు అతను ఒక్కడే మాత్రమే ఎడారిలో జీవించాడు, అడవుల్లో జీవించాడు. అందరూ ఇక్కడ సంతోషంగా తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అడవిలో ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు దేవునితోటి. ఈరోజు నీ డిలేస్, ఈరోజు నీ యొక్క ఆగిపోయిన స్థితి, నీకు బ్రేక్ త్రూ లేదు, నీకు సక్సెస్ లేని స్థితిలో దేవుడు నిన్ను ట్రైన్ చేస్తున్నాడు. ఇది నీ యొక్క నాశనంకి కాదు, ఇది నీ యొక్క నాశనంకి కాదు. ఈ డిలేస్లో యోహానుని ఏ విధంగా ట్రైన్ చేస్తాడు దేవుడు, ఈరోజు నిన్ను ఆ విధంగా ట్రైన్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన బ్రేక్ త్రూ నీకు రాకపోవచ్చు, అయినప్పటికీ దేవుడు నిన్ను ట్రైన్ చేస్తున్నాడు. యోహాను తన సమయం వచ్చినప్పుడు యోహాను దేవుని యొక్క నీతిని ప్రకటించి అక్కడున్న దేశంలో చాలా మందిని దేవుని వైపుకు తిప్పాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు ఈ యొక్క డిలేస్ని, ఈ యొక్క ఫెయిల్యూర్స్ని దేవుడు యూజ్ చేసుకొని అనేక మంది ముందు సాక్షిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నీ గత జీవితం గురించి జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక సిచ్యువేషన్లో బలహీనమైన వారమే, బలహీనతల్లో లోనైన వారమే. కానీ దేవుడు ఈరోజు నేను ఒక నూతన సృష్టిగా చూస్తున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను ఒక నూతన వ్యక్తిగా ఈరోజు దేవుడు చూడడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎటువంటి గుండెలు నీరై కరిగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, ఎటువంటి అట్టర్మోస్ట్ పార్ట్స్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈరోజు నీకు గొప్ప వెలుగునివ్వాలనుకుంటున్నాడు. నీ జీవితం ఎంత డార్క్నెస్లో ఉంది, నా జీవితం ఎంత వీక్ పాయింట్లో ఉంది నువ్వు అనుకుంటున్నావు, ఆ వీక్ పాయింట్లోనే, ఆ డార్కెస్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న దేవుడు గొప్ప వెలుగుని ఈరోజు నీ జీవితంలో తీసుకురావాలని నువ్వు ఆశపడుతున్నాడు. మై ఫ్రెండ్స్, భయపడకండి, అధైర్యపడకండి. ఏదైతే నేను లాక్ చేసి పెట్టిందో, ఏ సిచ్యువేషన్ అయితే నేను లాక్ చేసి పెట్టిందో అది ఈరోజు నీ జీవితంలో దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఏ బలహీనత అయితే నిన్ను లాక్ చేసి పెట్టిందో ఆ బలహీనత నుంచి ఈరోజు దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఏ సమస్య నిన్ను లాక్డౌన్ చేసి పెట్టిందో ఆ సమస్య నుంచి ఈరోజు నేను ఓపెన్ చేయబోతున్నాడు. ఏ రిలేషన్షిప్ నేను బ్రేక్ చేసిందో ఆ రిలేషన్షిప్లో నుంచి
ఒక కోవనెంట్ కలిపిన ఒక కోవనెంట్తో కూడినటువంటి ఒక రిలేషన్షిప్ని దేవుడు ఈరోజు మీ జీవితంలో ఇవ్వవచ్చున్నాడు. సో మై ఫ్రెండ్స్, దేనికి భయపడకండి, దేవుని వైపుకే చూడండి. దేవునిలో చూస్తూ ఉన్నప్పుడు మీ జీవితం అనేది ఒక స్థితి నుంచి ఒక స్థితికి, ఒక స్థితి నుంచి ఒక స్థితికి మారడం అనేది నువ్వు ఈరోజు చూస్తూ ఉంటావు. ఎంత డిలేస్ అయినప్పటికీ ప్రతి డిలేని దేవుడు గొప్పగా ఉపయోగించుకునేవాడు. డిలేస్ ఎప్పుడు కూడా అది డినైల్ కాదు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయాలని చెప్పి ఆశపడుచున్నాడు. ఈరోజు మనం కూడా ఒకసారి ఈ వాక్యం మీ అందరిని నేను బ్లెస్ చేసిందని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరికి మీకు విశ్వాసం ఇచ్చింది, ఒక నిరీక్షణ ఇచ్చిందని నేను నమ్ముచున్నాను. సో యెహోషువ వాళ్ళు ఎక్కడైతే మీరు ఓడిపోయి ఉన్నారో ఆ ప్రదేశంలో దేవుడు ఈరోజు మీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు ఆశపడుచున్నాడు. మీరు ఇంకా దాసులు కాదు, మీరు ఇంకా దాసులతో కాదు, మీరు కుమారుని వాళ్ళ అధికారం కలిగిన వ్యక్తులుగా ఈరోజు మీరు ఉన్నారని నేను నమ్ముచున్నాను. సో మనందరం కళ్ళు మూసుకుందాం. నేను ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క వాక్యం మీరు వినిన వెంటనే మీ జీవితంలో గొప్ప కార్యములు మీరు చూడడం అనేది మనం చూస్తున్నాం. గొప్ప కార్యములు నువ్వు చూస్తావు, నీ జీవితంలో మార్పును నువ్వు చూస్తావు, నీ జీవితంలో బ్రేక్ త్రూస్ని నువ్వు చూస్తావు. ఎవరు నిన్ను డినై చేసినా, ఎవరు నిన్ను డిసప్పాయింట్ చేసినా, ఎవరు నువ్వు ఇది చేయలేరని చెప్పి నిన్ను డిసప్పాయింట్ చేసినా కూడా దేవుడు ఆ స్థానంలోనే దేవుడు ఈరోజు నిన్ను హెచ్చించబోతున్నాడు. యెహోషువ ఎక్కడైతే ఓడిపోయాడో ఆ ప్రదేశంలో దేవుడు వచ్చి మాట్లాడినట్టు ఈరోజు నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో ఆ స్థితికే వచ్చి దేవుడు నీతో మాట్లాడి నీ జీవితంలో గొప్ప కార్యంలో చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనములు. ఇప్పటి వరకు నువ్వు ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకే నీకు వందనములు తండ్రి. దేవా, ఈరోజు మాకు వెళ్తున్న ప్రతి లాక్డౌన్ సీజన్ మా యొక్క ఎండ్ కాదని నువ్వు చూపించినందుకే నీకు వందనములు. మేము లాక్ అయిన ప్రతి ఒక్క పరిస్థితి నువ్వు ఓపెన్ చేస్తున్నందుకే నీకు వందనములు దేవా. ఈ యొక్క కష్టకాలంలో, ఈ యొక్క డార్కెస్ట్ సిచ్యువేషన్స్లో కూడా మేము నీ వైపుకు చూస్తుండగా నీలో మాకు ఒక గొప్ప నిరీక్షణ ఉందని మేము నమ్ముచున్నాము. మాలో ఒక గొప్ప విడుదల మాకు కలుగుతుందని మేము నమ్ముచున్నాం తండ్రి. నువ్వు యెహోషువకి, జాషువాకి ఏ విధంగా ఓడిపోయిన స్థానంలోనే తిరిగి లేపి గొప్ప విజయం ఇచ్చావో ఈరోజు మేము ఏ స్థానంలో అయితే ఓడిపోయి ఉన్నామో, ఏ స్థానంలో మేము బలహీనపడి ఉన్నామో, ఏ స్థానంలో కృంగిపోయి ఉన్నామో ఆ స్థానంలోనే నువ్వు మాకు గొప్ప విజయములు ఇస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి. మమ్మల్ని గొప్ప చేయ మొదలు పెడతామని నమ్ముచున్నాం తండ్రి. మా ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారం మేము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని మేము నమ్ముచున్నాం దేవా. నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రము దేవా. యెహోషువ, జాషువా యొక్క స్థితికి వచ్చి నువ్వు మాట్లాడవు దేవా. ఈరోజు మా యొక్క స్థితికి కూడా నువ్వు వచ్చి మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పొజిషన్లో ఉన్నామో, ఎంత డార్కెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నామో ఆ సిచ్యువేషన్లోకి వచ్చి నువ్వు మాతో మాట్లాడుచున్నందుకే నీకు వందనములు దేవా. నీకు స్తోత్రము తండ్రి. ఈరోజు మా ప్రతి ఒక్కరి జీవితాలను మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నా దేవా. వారి జీవితంలో జరగకుండా ఆగిపోయిన ప్రతి పరిస్థితి ఇప్పుడే యేసు నామములో అది ముందుకు వెళ్ళునుగా కానీ ప్రార్థిస్తున్నాను. సంవత్సరం నుంచి వాళ్ళని వెంబడిస్తున్న బలహీనతలు ఇప్పుడు యేసు నామంలో ఆగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో ఐశ్వర్యము, సమృద్ధి, ఆరోగ్యము, సంతోషము, సమాధానము చూసినట్లు నేను ప్రవచిస్తున్నాను. వారి యొక్క మ్యారేజ్ లైఫ్లో ఒక పీస్ని వాళ్ళు అనుభవించినట్లు నేను ప్రవచిస్తున్నాను దేవా. ఆ కనని గర్భాన్ని కనే గర్భంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఆ కుదరని రోగమును అది స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు ఎటువంటి అనారోగ్యంలో ఉన్న బీపీ, షుగర్, క్యాన్సర్, ఎటువంటి మరణకరమైన రోగంలో ఉన్నప్పటికీ కూడా దేవా నువ్వు వారి యొక్క పరిస్థితిలోనికి వెళ్ళి వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి వెళ్ళి వారికి ఈరోజు నువ్వు గొప్ప విడుదల కలుగు చేస్తావని నేను నమ్ముచుండగా తండ్రి. ఈ యొక్క లైవ్ సర్వీస్ని నువ్వు ఘనంగా జరిగిస్తున్నందుకే నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లింగా కానీ ప్రార్థిస్తూ నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను నమ్ముచున్నాను ఈ వర్డ్ ప్రతి ఒక్కరికి గొప్ప విజయం ఇస్తుందని, ఫేత్ని ఇస్తుందని, హోప్ని ఇస్తుందని. ముందుకు వెళ్ళండి. మీ యొక్క ఏ సమస్య కూడా, ఏ యొక్క లాక్డౌన్ కూడా మీ అంతం కాదు. దేవుడు గొప్పగా మీ జీవితంలో కార్యములు చేయడం మొదలుపెట్టి ఉన్నాడు. థ్యాంక్ యూ.